మందికి 15,000 ఇచ్చే బాధ్యత మాది. ఒకరుంటే 15,000, నలుగురుంటే 60,000. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. వివక్షత లేదు, కటింగ్లు లేవు. అందరినీ చదివిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ప్రతి ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు. 3 కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమిళలో జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. నేను వస్తానే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ భవిష్యత్తుని మార్చే బాధ్యత నాది. మళ్ళీ చంద్రన్న బీమా తెస్తాం. 5 లక్షల రూపాయల సహజ మరణం, 10 లక్షల రూపాయల యాక్సిడెంట్లు చనిపోతే మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఆరోగ్య బీమా ఈరోజు హామీ ఇస్తున్నా. ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఏ హాస్పిటల్కైనా వెళ్ళి మీ ఆరోగ్యం బాగు చేసుకుని వసతి ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ముస్లింలకు చెప్తున్నా, మీకు న్యాయం చేస్తా. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాను. ఇది కాకుండా కబర్స్థాన్లకి, ఈద్గాలకి స్థలం కేటాయిస్తాను. 4% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క హజ్ యాత్రకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీలు ఎక్కడన్నా డబ్బులు అప్పు తీసుకోవాలంటే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మా ఎస్సీ సోదరులు ఉన్నారు. తమిళలో మీకు హామీ ఇస్తున్నా. జిల్లాల వారిగా వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం చేస్తాం. ఇవన్నీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొదులకు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో మీరందరూ కోరుకున్నారు, తెలుగుదేశాన్ని గెలిపించండి. మార్కాపుర నియోజకవర్గంలో ఇటు నారాయణ రెడ్డి గారిని, అటు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా, అటు ఎంపీగా గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. మీరు ఈ పని చేయండి. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానే మార్కాపుర కేంద్రంగా జిల్లా వస్తుంది. మీకు జిల్లా కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతుల పైకి ఎత్తండి. కావాలన్నా జిల్లా మీకు గెలిపిస్తారా? తెలుగుదేశాన్ని గెలిపిస్తారా? నారాయణ రెడ్డిని గెలిపిస్తారా? మాగుంటని? అప్పుడు నేనే ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వచ్చి నా మాట నిలబెట్టుకుంటా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన పొదిలి మండలాన్ని
వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ అత్యంత త్రాగునీటి ఎదుర్కొన్న పొదిలిపట్నంలో ఉన్నటువంటి పెద్ద చెరువు సాగర్ జలాలతో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. పొదిలికి ఔటర్ రింగ్ రోడ్డు కావాలనుకుంటున్నారు. రింగ్ రోడ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తాం. బెల్లం కూడా అమ్మనేయకుండా వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు. ఇది న్యాయం కాదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తాం. పొదిలిపట్నంలో 10వ వార్డుకు చెందిన షేక్ కాసిం పిడుగుబడి 3 సంవత్సరాల కింద మరణించారు. ఆయన భార్య బీబీ జాన్, 2 పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రభుత్వం ఏమీ సహాయం చేయలా. మేము వస్తానే సహాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళా నెల్లూరులో పెద్ద ర్యాలీ ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, యువత, ఎంఆర్పిఎస్ అందరూ కలిసి 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు. మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది. ఉత్సాహం ఉరకలెత్తా ఉంది. ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు. ఈ ఆవేశం ఓటుగా మారాలి. సైకిల్ స్పీడ్ పెరగాలి. అడ్డ వస్తే తొక్కొని పోవాలి. పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి. తమ్ముళ్ళు ఏమారద్దండి. దుర్మార్గులున్నారు. 13వ తారీఖున ఏమారితే మన జీవితాలు చీకట్లే. చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి. మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే కోరుతున్నా. మొన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు. హలో పొదిలి, హలో మార్కాపూర్, బాయ్ బాయ్ రాంబాబు. హలో మార్కాపూర్, ఏం చెప్పాలి? బాయ్ బాయ్, బాయ్ బాయ్ రాంబాబు. నమ్మకమేనా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఓకే, శభాష్. తక్కువ సమయం, ఎక్కువ ఉత్సాహం, అభిమానం పెరిగింది. ధన్యుణ్ణి. మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. ఇక తిరుగు లేదు. ఇక రాబోయే గెలుపు అన్స్టాపబుల్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నమస్కారం.